హాయ్ ఫ్రెండ్స్, చాలామంది స్టూడెంట్స్ ప్రతిరోజు ఒక టైం టేబుల్ను తయారు చేసుకుని దాన్ని ఖచ్చితంగా ఫాలో కావాలి అని అనుకుని చేయలేకపోతారు. రాత్రి బాధతో మిమ్మల్ని మీరు తిట్టుకుంటూ నిద్రపోతారు. నేను చాలా తప్పు చేశాను, ఈరోజు పాఠాన్ని చదివితే బాగుండు, టైం టేబుల్ని ఫాలో అయితే బాగుండేది అని బాధపడతారు. అందుకే ఈ వీడియో మీకోసం. ఈ వీడియోను పూర్తిగా చూడండి, ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియో అసలైన టైం టేబుల్ ఏ విధంగా తయారు చేసుకోవాలి, టైం టేబుల్ తయారు చేసే ముందు మనం మెంటల్గా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అన్న విషయాలను మీకు తెలియజేయబోతున్నాం. ముందుగా విద్యార్థులు అందరూ చేసే తప్పేంటో తెలుసా? టైం టేబుల్ తయారు చేసుకుంటారు, కానీ దాన్ని ఫాలో అవ్వరు. అలా ఫాలో కాకుండా ఉండడం వల్ల తప్పు చేశానన్న భావనతో మరుసటి రోజు చాలామంది టైం టేబుల్నే తయారు చేసుకోరు. మీలోని రిగ్రెట్ భావాలను తొలగిస్తూ అసలు టైం టేబుల్ ఏ విధంగా తయారు చేసుకోవాలి అని పూర్తిగా తెలుసుకుందాం. కానీ ఈరోజు మిమ్మల్ని గుడ్డిగా ఫాలో అయ్యే విధంగా చేసే టైం టేబుల్ని మీకు చెప్పను. ఎవరైనా సరే 6 గంటలు 7 గంటలు అండ్ 8 అవర్స్ టైం టేబుల్ తయారు చేసి మీకు ఇస్తున్నారు అంటే వాళ్ళు మిమ్మల్ని మూర్ఖులుగా తయారు చేస్తున్నారని అర్థం. ఎందుకో తెలుసా? ప్రతి ఒక్క విద్యార్థి యూనిక్. కొంతమందికి రాత్రి చదవడంలో ఆనందం ఉంటుంది, మరికొంతమందికి పగటిపూట చదవడంలో కిక్ ఉంటుంది, కొంతమందికి కోచింగ్ టైం వేరే ఉంటుంది, మరికొంతమందికి స్కూల్ టైం వేరే ఉంటుంది. నేను ఈరోజు ఒకే టైం టేబుల్ ఇచ్చినట్లయితే దాన్ని అందరూ ఫాలో అవ్వడం సాధ్యపడదు. ప్రతి ఒక్కరికి వేరువేరు టైం టేబుల్స్ కావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి రోజువారీ సమయం వేరువేరుగా ఉంటుంది. ఒకరికి డే టైంలో ఫ్రీగా ఉంటుంది, మరొకరికి రాత్రి సమయంలో ఫ్రీగా ఉంటుంది. ఒకే టైం టేబుల్ని ఫాలో అవ్వాలని మూర్ఖంగా ప్రవర్తించకండి. నేను మీకు ఒక విషయం చెప్తాను. టాపర్స్ నుంచి ఇన్స్పైర్ అవ్వండి, కానీ వాళ్ళని ఫాలో అవ్వద్దు. మనలో చాలామంది టాపర్స్ చేసే ప్రతి విషయాన్ని ఫాలో అవ్వాలనుకుంటారు. టాపర్స్ని ఏ బుక్స్ కొనాలో అడిగి అవే బుక్స్ని తెప్పించుకుంటారు. టాపర్ యొక్క టైం టేబుల్ని అడిగి అదే టైం టేబుల్ని మీరు కూడా ఫాలో అవుతారు. దానివల్ల మీరు సెలెక్ట్ అవుతారని, మీరు ఏ ఎగ్జామ్ రాసినా సరే దాంట్లో 95% వస్తుంది అని అనుకున్నట్లయితే అది సాధ్యపడదు. మీకోసం మీరే టైం టేబుల్ని తయారు చేసుకోవాలి. ఈరోజు నేను టైం టేబుల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో అన్న విషయాన్ని మీకు క్లియర్గా చెప్తాను. దీనికి సంబంధించిన ప్రాపర్ గైడెన్స్ మీకు ఇస్తాను. మీరు నోట్బుక్ మరియు పెన్ తీసుకుని నేను కొన్ని విషయాలను చెప్పబోతున్నాను, దాన్ని మీరు నోట్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఎడ్యుకేషనల్ వీడియో, ఇది టైంపాస్ వీడియో కానే కాదు. దయచేసి జాగ్రత్తగా వీడియోని ఫాలో అవ్వండి. రాత్రి చదవాలా లేదా పగలు చదవాలా అనే డౌట్ చాలామంది విద్యార్థులకు వస్తుంది. ఈ రెండిటిలో ఏది బెటర్ అనే విషయం తెలుసుకుందాం. ఇది పూర్తిగా మీపైనే ఆధారపడి ఉంటుంది. మీకు ఏ సమయంలో చదవడం కంఫర్టబుల్గా ఉంటుందో, ఎప్పుడు మీరు కన్సిస్టెంట్గా చదవగలుగుతారు అన్నది మీపైనే ఆధారపడి ఉంటుంది. కానీ ఈ విషయాన్ని మనం ఏ విధంగా తెలుసుకోవాలి? ఎప్పటి వరకు రాత్రి చదవాలా, ప్రొద్దున చదవాలా, లేదా మనకు ఏ సమయం కంఫర్టబుల్గా ఉంటుంది, ఏ సమయంలో ఎక్కువగా చదవగలుగుతాం అన్న విషయం మీకు తెలియట్లేదు అంటే దాని అర్థం మీరు ఇప్పటి వరకు నిజంగా చదవలేదు అని. మిమ్మల్ని ఈ మాటలు బాధ పెట్టొచ్చు, కానీ వాస్తవం చెబుతున్నాను. ఎవరైతే నిజంగా చదువుతారో, అంటే ఎవరైతే 6 గంటలు 7 గంటలు చదువుతూ ఉంటారో వారికి మాత్రమే రాత్రి సమయంలో కంఫర్టబుల్గా ఉంటుందా, పగలు సమయంలో కంఫర్టబుల్గా ఉంటుందా అన్న విషయం తెలుస్తుంది. కొంతమంది విద్యార్థులకు ఉదయం చదివితే చదివింది తొందరగా అర్థమవుతుంది. ఈ విధంగా వారికి ఏ సమయం కంఫర్టబుల్గా ఉంటుందో తెలుసుకుంటారు. అలా తెలియట్లేదు అంటే ఇప్పటి వరకు మీరు కష్టపడలేదన్నమాట. కష్టపడండి, మిమ్మల్ని మీరు అంచనా వేసుకోండి. మీకు ఏ సమయంలో చదివితే ఆ చదివింది తొందరగా అర్థమవుతుందో తెలుసుకోండి. ముందు మీకు మీ యొక్క బాడీయే చెబుతుంది ఈ రెండిటిలో ఏది కంఫర్టబుల్ అని. మనం ఉదయం టైం టేబుల్ గురించి, రాత్రి టైం టేబుల్ గురించి మరియు సైకలాజికల్ విషయాలను పూర్తిగా తెలుసుకోబోతున్నాం. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. మీకు పూర్తి నాలెడ్జ్ ఇవాళ ఇవ్వబోతున్నాం. దానికంటే ముందు టైం టేబుల్ ముఖ్యంగా 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో షార్ట్ టర్మ్ టైం టేబుల్, రెండోది లాంగ్ టర్మ్ టైం టేబుల్. లాంగ్ టర్మ్ టైం టేబుల్ అంటే వీక్లీ టైం టేబుల్ లేదా మంత్లీ టైం టేబుల్. నేను ప్రతి విద్యార్థికి ఏం చెప్తానంటే, ఒక వీక్లీ టైం టేబుల్ తయారు చేసుకోండి. ఈ వీక్లో ఏం చేయాలనుకున్నారో మీరు ప్లాన్ చేసుకోండి. ఉదాహరణకు, నీ కోచింగ్ సమయంలో మీ టీచర్ మీకు ఒక 4 చాప్టర్స్ చెప్పారనుకోండి. ఆ 4 చాప్టర్లోని ప్రశ్నలను కొద్దిగా ఒక వీక్లోని లేదా ఒక మంత్లోనూ వాటిని కంప్లీట్ చేసుకోవాలి. షార్ట్ టర్మ్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. షార్ట్ టర్మ్ చాలా ముఖ్యమైనది, మరియు షార్ట్ టర్మ్ గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. షార్ట్ టర్మ్ టైం టేబుల్ని ఒక రోజు కోసం తయారు చేసుకోండి. ఈ టైం టేబుల్లో ఒక రోజులోని ప్రతి గంట ముఖ్యమైనది. ప్రతి గంట గురించి మీరు ఆలోచించాల్సి ఉంటుంది. ప్రతి గంటకు ఏం చేయాలో, ఏం చేశామో తెలుసుకోవాలి. దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలనే టెక్నిక్ చెప్పబోతున్నాను. అన్నిటికంటే పెద్ద ప్రశ్నకు జవాబు ఏంటి అంటే ఎన్ని గంటలు చదవాలి. దీన్ని మీకు ఒక ఉదాహరణతో చెప్తాను. కొంతమంది క్రికెట్ ఆడడానికి వెళుతున్నారు, కొంతమంది ఫుట్బాల్ ఆడడానికి వెళుతున్నారు, మరికొంతమంది వేరే ఆట ఆడడానికి వెళుతున్నారు. నేను క్రికెట్ ఆడడానికి వెళ్తున్నాను అనుకోండి,
అప్పుడు ఈరోజు నేను 1 గంట సేపే ఆడతాను, లేదా ఒక 2 గంటల సేపు ఆడతాను అనుకొని అక్కడికి వెళ్తాను. ఆ రోజు పూర్తిగా ఆడాలి అనే ఉద్దేశంతోనే ఆటను ప్రారంభిస్తాను. అక్కడ ఏ విధంగానైతే ఆలోచించానో దీన్ని చదువు పట్ల కూడా అన్వయించుకోవాలి. ఏ విధంగా అయితే మనం ఆట ఆడేటప్పుడు టైం లైన్ని ఏర్పాటు చేసుకుంటాము కదా, అదే చదువు విషయంలో కూడా సేమ్ టైం టేబుల్ని, సేమ్ టైంని ఏర్పాటు చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయం లేచి ఒక నోట్ను తయారు చేసుకోవాలి. ఆ రోజు ఏ టాపిక్స్ కంప్లీట్ చేయాలి, వేటిపై ఫోకస్ చేయాలి అనే టార్గెట్ను ఏర్పాటు చేసుకోవాలి. ఉదాహరణకి ఈరోజు నేను 2 టాపిక్స్ని చదవాలి అనుకోండి, ఆ పనిని ఆ రోజు ఖచ్చితంగా చేసి తీరాలి. ఇదే మీ షార్ట్ టర్మ్ టైం టేబుల్. ఈ విధంగా చేస్తే మీరు ఏ విషయాన్ని మిస్ చేయరు. కానీ దీంట్లో మీరు 6 గంటలు చదవాలి, 8 గంటలు చదవాలి అని మాత్రం నిర్ణయించకండి. ఎప్పటి వరకు మీరు అనుకున్న టార్గెట్ పూర్తవదో అప్పటి వరకు మీరు చదువుతూనే ఉండాలి. మీరు ఇన్ని గంటలు చదివాను, అన్ని గంటలు చదివాను అని లెక్కించడాన్ని ఆపేయండి. మీరు కేవలం ప్రతిరోజు లేచి ఒక టార్గెట్ని ఏర్పాటు చేసుకోండి. ఆ టార్గెట్ని పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మార్నింగ్ చదవాలా లేదా నైట్ చదవాలా అనే విషయం గురించి తెలుసుకుందాం. మార్నింగ్ మరియు నైట్ ఇవి 2 గొప్ప టైమింగ్స్. మార్నింగ్ టైం టేబుల్ ప్రస్తుతం ఎవరూ కూడా 4 గంటలు 5 గంటలకు లేవడం లేదు. అందుకే నేను ఒక 7 నుంచి 8 గంటలు మార్నింగ్ టైం టేబుల్ తీసుకున్నాను. ఎవరైతే నైట్ టైం చదువుతూ ఉంటారో వాళ్ళు 2 గంటల తర్వాత నిద్రపోవాలి. అంటే 2 AM కంటే ఎక్కువసేపు మెలకువతో ఉండకూడదు. దీనికంటే ఎక్కువ లేట్ ఏ స్టూడెంట్ కూడా చేయకూడదు. ఎందుకంటే చదవడానికి నిద్ర కూడా చాలా అవసరం. నైట్ యొక్క స్లీప్ సైకిల్ చాలా ముఖ్యం. 2 AM తర్వాత ఎందుకు నిద్రపోవాలి అనేది కారణం చెప్తాను. మనకు ఆ టైం తర్వాత ఆకలేస్తుంది. మీరు రాత్రి 8 లేదా 9 గంటలకు తిని మార్నింగ్ 2 AM వరకు చదువుతూ ఉంటే పర్లేదు, కానీ దానికంటే ఎక్కువసేపు చదివినప్పుడు ఆకలేస్తుంది. ఆకలి వేస్తూ ఉంటే చదవడం సాధ్యం కాదు, ఫోకస్ దెబ్బతింటుంది. ఆహారం తిన్న 4-5 గంటల తర్వాత ఆకలి వేస్తుందని శాస్త్రీయంగా నిరూపితమైంది. అందుకే 2 AM తర్వాత ఎవ్వరూ కూడా మెలకువతో ఉండకూడదు. తర్వాత అందరూ నిద్రపోవాలి. ఇప్పుడు ఎన్ని గంటలు నిద్రపోవాలి అనేది మాట్లాడుకుందాం. 7 గంటల నిద్ర చాలా ముఖ్యం. ఈ 2 విధానాల్లో 7 గంటల నిద్ర సరిపోతుంది. 7 గంటల కంటే ఎక్కువ నిద్ర అవసరం లేదు. దానికంటే తక్కువ కూడా నిద్రపోకూడదు. కేవలం 4-5 గంటలు నిద్రపోతే మన బుర్ర పాడవుతుంది. ఎందుకంటే మనం చాలా విషయాలను చదువుతూ ఉంటాం, గుర్తుకు చేసుకుంటూ ఉంటాం. ఈ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగాలంటే 7 గంటలు హాయిగా నిద్రపోవాలి. మార్నింగ్ లేదా నైట్ అనేది మీరే నిర్ణయించుకోండి. మీరు ఎన్ని గంటలకు లేస్తారు, బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు చేస్తారు, లంచ్ ఎప్పుడు చేస్తారు అనే విషయాల కోసం మీరు ఒక టైం టేబుల్ని ఎంచుకోండి. కానీ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే గోల్డెన్ హవర్ రూల్. మీరు ప్రొద్దున్న లేచిన తర్వాత మొదటి గంట చాలా ముఖ్యమైంది. మీరు 10 గంటలకు లేస్తారా, 11 గంటలకు లేస్తారా, ఉదయం 7 గంటలకు లేస్తారా అన్నది ముఖ్యం కాదు. లేచిన తర్వాత మొదటి గంట అనేది చాలా ముఖ్యం. ఆ సమయంలో మీరు ఏది చదివినా తొందరగా అర్థమవుతుంది మరియు గుర్తుంటుంది. మీ రోజు యొక్క మొదటి గంటలో మీరు కఠినమైన సబ్జెక్ట్ను ఎంచుకొని దాని మీద ఫోకస్ చేయండి. మీరు నమ్మరు, ఇలా చదివినట్లయితే దాన్ని మీరు తొందరగా అర్థం చేసుకోగలుగుతారు మరియు ఎప్పటికీ మర్చిపోరు. మీకు ఇప్పుడు నేను 15 ఛాలెంజెస్ను ఇవ్వబోతున్నాను. వీటన్నిటినీ చూసిన తర్వాత అంతా బాగానే అర్థమైంది, కానీ మేం వీటిని ఫాలో అవుతామా లేదా అనే భయం వేస్తుంది కదా. అయితే మీకు ఒక చిన్న సలహా ఇస్తాను. దాని తర్వాత మీకు 15 ఛాలెంజెస్ కూడా ఇస్తాను. లెట్స్ గో. మనలో చాలామంది టైం టేబుల్ని ఫాలో అవ్వలేదు అని ఆ రిగ్రెట్ని ఏ విధంగా తొలగించుకోవాలి. దీనికోసం మనం బఫర్ జోన్ స్ట్రాటజీని ఉపయోగించాలి. దీనికోసం మీరు ఏం చేయాలంటే నైట్ టైం లేదా మార్నింగ్ టైం ఎప్పుడు చదివేవారైనా పడుకోవడానికి 1 అవర్ ముందు ఎటువంటి టైం టేబుల్ని వేసుకోవద్దు. దాన్ని ఖాళీగానే విడిచిపెట్టాలి. మాకు ప్రతి క్షణం చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా డైలీ 1 అవర్ని విడిచిపెడితే ఎలా అని మీకు సందేహం రావచ్చు. అయితే మీరు పెట్టుకున్న టార్గెట్ని ప్రతిరోజు పూర్తి చేయలేకపోతుంటారు. ఉదాహరణకు 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో ఒక టాపిక్ చదవాలి అని అనుకుంటారు. కానీ కొన్నిసార్లు అది 100% పూర్తవ్వదు. అది పూర్తవకముందే మీరు నెక్స్ట్ సబ్జెక్ట్ని చదువుతూ ఉంటారు. అప్పుడు ముందటి సబ్జెక్ట్లో కొన్ని బ్యాక్లాగ్స్ ఏర్పడతాయి. అవి మిమ్మల్ని కలిచివేస్తాయి. ఈ విధంగా మీ పూర్తి సబ్జెక్ట్లో ఏవైతే మిగిలిపోయిన విషయాలు ఉంటాయో వాటిని ఈ 1 అవర్ సమయంలో మీరు చదువుతూ ఉండాలి. దీనివల్ల బ్యాక్లాగ్స్ వల్ల ఏర్పడే భయం కూడా మీకు ఉండదు. ప్రతిరోజు మనం కొన్ని టార్గెట్స్ పెట్టుకుంటాం కదా, అవి పూర్తి అవ్వట్లేదు అనే బాధ ఈ విధంగా తీరిపోతుంది. ఇక్కడి నుంచి మీ 15 ఛాలెంజెస్ అనేవి మొదలు పెడదాం. 15 డేస్ ఛాలెంజ్లో బఫర్ జోన్ని ప్రతిరోజు ఉపయోగించడం చాలా ముఖ్యం. ఈ విధంగా ప్రతిరోజు మీరు పెట్టుకున్న టార్గెట్ని కంప్లీట్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు అభినందించుకోవాలి. ఈ 15 రోజులు మీరు బఫర్ జోన్ని మరియు సెల్ఫ్ అప్రిషియేషన్ని చేసుకోవాలి. మిమ్మల్ని మీరు మార్చుకోవాలి. దేనినైనా సాధించాలి అని భావిస్తే ఈ 15 రోజుల ఛాలెంజ్ని మొదలు పెట్టండి.
చివరిగా మీకు మరో ముఖ్యమైన టిప్ ఇవ్వబోతున్నాను. అదేంటంటే పొద్దున లేచి చదివేవారైనా నైట్ టైం చదివేవారైనా మొదటి గంట మరియు ఆఖరి గంట ఫోన్ మాత్రం వాడొద్దు. దీని వెనుక ఉన్న ముఖ్య రహస్యం ఏంటి అంటే బ్లూ రేస్. ఈ బ్లూ రేస్ మన కళ్ళపై పడి ఇబ్బంది పెడుతుంది. దీనివల్ల మనకు నిద్ర, ఏకాగ్రత కూడా పోతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.